మీను లోపలికి చెప్తా. నా కంపెనీ షేర్స్ అన్ని వట్టి కాగితాలు అయిపోయి మినిస్టర్ దేవేంద్ర గారు ఇచ్చిన 150 కోట్ల రూపాయలతోనే కంపెనీని కాపాడుకున్నారు. అందుకు బదులుగా వాళ్ళ అమ్మాయిని చేసుకోవాల్సి వచ్చింది. నన్ను మాత్రమే నమ్ముకున్నారు. హృదయం నమ్మలేదు మీరు. ఇప్పుడు సరే చెప్పు, ఎక్కడికైనా పడిపోయి పెళ్లి చేసుకుందాం. దొంగతనంగా ఉంపుడు గదిగా ఉండమంటావా? అర్థం చేసుకోవే, నా స్వార్థమే నాకు ముఖ్యం వరకు. నేను నిన్ను పెళ్లి చేసుకుంటే ఎంతమంది ఆడవాళ్ళ తాళు తీకుంటేవి, ఎంతమంది సూసైడ్ చేసుకునేవాళ్ళు. వాళ్ళని కాపాడే దారి పేదరికం వల్ల రక్తాన్ని అమ్మి కుటుంబాన్ని కాపాడుకోవడం తప్ప, కిడ్నీ అమ్మి పిల్లల్ని చదివించుకోవడం తప్ప, నమ్మిన వాళ్ళని కాపాడడం కోసం నన్ను నేను నమ్ముకున్నా. అది మాత్రం తప్ప. నువ్వు చేసింది త్యాగం, కానీ నిన్నే కాకుండా నా ఫ్యూచర్ని కూడా అమ్మాయి చూడు, అది తప్పు, పెద్ద తప్పు. దానికి నీకు ఎలాంటి హక్కు లేదు. మీను మీను నా మాట విను. మీను 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 మన కంపెనీ ప్రాజెక్ట్ అమెరికాలో పెద్ద హిట్, అదరకొడుతుంది. వావ్, కంగ్రాట్స్ వత్సలా. ఎవరికి కంగ్రాట్స్? నేను బాస్తో చెప్పేశాను నువ్వే ప్రోగ్రామ్ చేశావని. కాలిఫోర్నియా వెళ్ళడానికి 6 సెలెక్ట్ చేశారు. నాకు బాబున్నాడు కదా, నువ్వెళ్ళొచ్చు. అమెరికానా? గ్రీన్ కార్డు దొరికితే అక్కడే సెటిల్ అవ్వచ్చు. కావాలంటే నీ బాయ్ ఫ్రెండ్ తీసుకెళ్ళు. అవును, పెళ్ళెప్పుడు చేసుకుంటావు? నువ్వైనా పెళ్లి చేసుకో, అమ్మ చాలా బాధపడుతుంది. దేవుడు నాకు గొంతిచ్చాడు, పెళ్లి ప్రాప్తానివ్వలేదు. లతా మంగేష్కర్ లాగా పాడుతూనే ఉండిపోతాను. ఏ ఎస్ జానకి పీసీసులాగా? మీరు కమాండో, మీకు ప్రేమ అనుబంధం ఏవి అక్కర్లేదనుకుంటున్నారా? పట్టుకుంటాను. ఏంటి బాలా సాబ్, ఇదివరకు రమ్ముకోవటానికి అప్పుడప్పుడు క్యాంటీన్కి వస్తుండేవారు. మేమంతా సర్వింగ్ ఆఫీసర్స్, ఫిట్గా ఉండటానికి ఏదో ఒకటి చెయ్యాలి కదా. మేజర్, మీరు గ్రేట్ ఆఫీసర్. ఆర్మీని ఎందుకు వదిలేశారు? కాలు పోయిందనా? దేశానికి కావాల్సిందే నాలాంటి అవిటి వాళ్ళు కాదు, మీలాంటి యువకులు కావాలి. అయ్యో సార్, ఆ పాట ఎందుకు సార్ పాడుతున్నారు? ఇవాళంతా ఇదే పాడబోతున్నాను. ఆ అమ్మాయిది ఏం గొంతు! పాట మాత్రమే కాదు, ఆ రోజు టీవీ ఇంటర్వ్యూలో చూడాలి, ఆన్సర్స్ అన్ని ఫస్ట్ క్లాస్. షీఈ్ రియల్లీ ఇంటెలిజెంట్. నేను రోజు డైరెక్ట్గానే మాట్లాడుతున్నాను. సీరియస్లీ? ఆవిడ తెలుసా? సార్ మీరు చాలా లక్కీ సార్. నేను ఆవిడని చూస్తే నన్ను పెళ్లి చేసుకోమని ఆవిడ కాళ్ళ మీద పడిపోతాను సార్. వాట్ ఏ ఉమెన్ సార్. ఎందుకింత లేటు? ఆకలిస్తుందమ్మా. బాలా అంకుల్ ఫ్రెండ్స్ నేను చూడడానికి వచ్చారు. నన్నా? ఎందుకు? ముందడి మొహం కడుకుంటా, వెళ్ళు. అన్ని విషయాలు చెప్పాను. అన్నీనా? శ్రీకాంత్ గురించి కూడా చెప్పారా? ముందుగానే చెప్తే మంచిది, తర్వాత ఏ ప్రాబ్లమ్స్ ఉండవు. అయ్యో, ఎందుకంటే ఈ విషయాలన్నీ వాళ్ళకి. రా, ముందు ఇవన్నీ తీసుకెళ్ళి వాళ్ళకి ఇవ్వు. ఏం జరుగుతుంది ఇక్కడ? పేరు వినోద్, 61st క్యావలరీలో క్యాప్టెన్, మంచి వాటర్ పోలో ప్లేయర్. నీ పాటంటే అతనికి ప్రాణం, అన్ని విధాలా నీకు తగినవాడు. మేజర్, మీరు బిజినెస్ మార్చుకున్నారా? పువ్వులు వదిలేసి పెళ్లి కొడుకులు అమ్మడం మొదలెట్టారా? నా పాట ఇష్టం అనుకుంటే క్యాసెట్ ఇవ్వండి. నేను కాఫీ తీసుకెళ్ళి వాళ్ళకి ఇవ్వు. అంతే కదా? థ్యాంక్ యూ. వినోద్కి పాటలంటే ఇష్టం. నేర్చుకుంటున్నాడు. మ్యూజిక్ కాలేజ్ నుంచి సెలెక్ట్ చేసి తన చేత పాడించారు. సినిమాల్లోనే కాదు, కచేరీలు కూడా చేయాలనుకుంటోంది. మీనాక్షి మాతో మాట్లాడరా? మాట్లాడాలా? మాట్లాడతాను. మేజర్ బాలా నాకు మంచి చేయాలనుకుని ఏర్పాటు చేశారు, కానీ నాకేమాత్రం ఇష్టం లేదు. మీను, ఏంటిది? ఏదో తమాషకంటోంది. నాకు ట్రాన్స్ఫర్ అయితే నాతో రానక్కర్లేదు, ఇక్కడే ఉండి పాటలు కంటిన్యూ చేయొచ్చు. కానీ నేను ఇంకొకరిని ప్రేమిస్తున్నాను. ఏంట్రా ఇది? ఉండండి నాన్న, ఆ ఫైనాన్స్ కంపెనీ అతన్నేగా, చివరికి వేరే ఎవరినో పెళ్లి చేసుకున్నాడు కదా. బాలగారు నాకు అన్నీ చెప్పారు.
లైఫ్లో ఇవన్నీ సహజం. నాకు మీ పాస్ట్ గురించి అక్కర్లేదు. కాదు, ఇప్పుడు నేను ఇంకొకరిని ప్రేమిస్తున్నాను. వారికి అది తెలియదు. అయ్యో ఏంటి ఆ వాగుడు? లేవరా లేవరా అంటే వై ఆర్ వి స్టిల్ సిట్టింగ్ హియర్? దేశంలో మనకు పిల్లే దొరకదా? ఏమిటి సార్ ఇది? తమాషా అనుకుంటున్నారా? ఏదో వాడికి కొంచెం పాటలు పిచ్చి, అందుకని లేవే వెళ్దాం. మేజర్, ఈ విషయం మీరు నాకు చెప్పలేదు. నాకే తెలియదు వినోద్. చూడదా సాబ్, నీకేమైనా పిచ్చి పట్టిందా? బాగా పాడుతున్నావు, నలుగురు మెచ్చుకుంటున్నారుగా, అందుకే నీకు పొగరు. ముందు బాలాన్ని క్షమించమని అడుగు. వద్దొద్దు, నేనెప్పుడూ ఇంతే, ప్రతిసారి దెబ్బతింటూనే ఉంటాను. ఈసారి ఎవరు? కవిత్వం చెప్పేవాడా లేక ఆర్కెస్ట్రాలో తబలా వాయించేవాడా? ఏదైనా ఈ అందం యవ్వనం ఉన్నంత వరకే, ఆ తర్వాత తిరిగి చూసేవాళ్ళు ఉండరు. మీరుంటారు. ఏమన్నా? నిజంగా చెప్పండి, నేను అతన్నే పెళ్లి చేసుకోవాలా? చెప్పండి. వినోద్కేం తక్కువ? అందం లేదా, తెలివి లేదా? రెండు కళ్ళు ఉన్నాయి. నేను అడిగిందేంటి? నేను అతన్నే పెళ్లి చేసుకోవాలా? మరి ఇంతకంటే మంచివాడు నీకెవడు దొరుకుతాడు? దొరికాడు. ఎవరు? నాకు కావాల్సింది పాటలు పాడే పోలో ప్లేయర్ కాదు. నాకు కావాల్సింది మీరు. షట్ అప్. ప్రేమకరణ కలిపి నువ్వు కన్ఫ్యూజ్ అవ్వకు. మనస్ఫూర్తిగా అంటున్నాను. ఇంతవరకు ఎన్నో విధాల మీ మనసు బాధ పెట్టాను, ఏదేదో మాట్లాడాను, మిమ్మల్ని అర్థం చేసుకోకుండా ప్రవర్తించాను. కానీ దానికి బదులు మీరు నాకు ప్రేమను అందించారు. షట్ అప్, షట్ అప్, షట్ అప్. ఈలోగా మీరు ఇలా ఏర్పాటు చేస్తారని నేను అనుకోలేదు. మనసులో ఉన్నది ఏదో ఒక రోజు చెప్పి తీరాలిగా. ఆ రోజు మీరు తంబురేస్తే నేను అపార్థం చేసుకున్నాను. ఇవాళ నేను పాడుతోంది, అంతెందుకు ప్రాణాలతో ఉంటుంది, అంత మీ వల్లే బాలా. రోజు నేను గొడవ చేస్తాను, విసిగిస్తాను, కోపడతాను, జుట్టు పీకునేలా చేస్తాను. అయినా నేను సంతోషంగా ఉంటాను. కారణం మీ మనసులో ఉన్న మనసుని చూసి అర్థం చేసుకునే పరిపక్వత ఇన్నాటికి వచ్చింది. నా దగ్గర ఏముంది? కానీ నాకు మీరే కావాలి. జీవితంలో కొన్ని ప్రశ్నలకి వెంటనే సమాధానం దొరకదు. నేను దేశం కోసం ఆర్మీలో చేరాను, కాలు పోగొట్టుకున్నాను, తిరిగి వచ్చాను, నిన్ను కలిశాను. నీ మనసు తెలుసుకోకుండా ఇంకొకరిని తీసుకొచ్చి పెళ్లి చేసుకోమని అడిగాను. అన్నిటి మించి ఈ పసిటి బొమ్మని చూపించి భద్రంగా చూసుకోమని ఆ దేవుడు నాకు అప్పగించాడు.